హాయ్ ఫ్రెండ్స్, వైష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. ఐదు సంవత్సరాల పిల్లల నుండి 70 సంవత్సరాల ముసలి వారి వరకు దగ్గు జలుబు తగ్గించి జీవితంలో రాకుండా చేసే ఒక అద్భుతమైన ఇంటి చిట్కా గురించి ఈరోజు తెలుసుకుందాం. ఏ కాలంలోనైనా వాతావరణం మారగానే చాలామందికి వ్యాపించే అనారోగ్య సమస్యల్లో దగ్గు జలుబు అనేవి కామన్. వాటిని లైట్గా తీసుకుంటే చాలా రోగాలకు దారితీస్తాయి. అందుకే వాటిని వెంటనే తగ్గించుకునే మార్గాల గురించి ఆలోచించాలి. ఇప్పుడు ఒక చిట్కా తెలుసుకుందాం. ముందుగా పాన్లో 6 నుంచి 8 మిరియాల గింజలు, 6 నుంచి 8 లవంగం మొగ్గలు వేయాలి. వీటిని వేగించాలి. మంచి ఫ్లేవర్ అంటే వాసన వచ్చే వరకు వేగించాలి. లవంగాలలో రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. లవంగాలలో ఉండే యాంటీ మైక్రోబియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు దగ్గు జలుబును తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. మిరియాలు కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మిరియాలలో మాక్రోబేజ్ అనే సమ్మేళనం ఒక రకమైన తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. దాంతో శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా మారి దగ్గు జలుబు వంటివి రాకుండా ఉంటాయి. మిరియాల్లో ఉండే యాంటీసెప్టిక్ లక్షణాలు దగ్గు జలుబును తగ్గిస్తాయి. ఇవి వేగిపోయాయి. వీటిని మెత్తని పౌడర్గా చేసుకోవాలి. చూసారుగా, మెత్తని పౌడర్గా చేసేసుకుంటున్నాం. ఈ పౌడర్ని మనం ఒక వారం రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. ఇంకా 10 రోజులు అనుకోవచ్చు, కానీ వారం అయితేనే మంచి ఫ్రెష్గా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. దగ్గు జలుబు రాగానే మనం వెంటనే అలర్ట్ అయిపోవాలి. అలా అయితేనే తొందరగా తగ్గుతుంది. ఇక తర్వాత పాన్లో అల్లం ముక్కలు 5 వేసి వేగించాలి. అల్లం కూడా మంచి ఫ్లేవర్ వాసన వచ్చే వరకు వేగించాలి. అల్లం యాంటీ మైక్రోవేల్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. దగ్గు నుండి ఉపశమనం పొందడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అల్లంలోని ఎథనాలిక్ పదార్థాలు శరీరంలో మలినాలను తొలగిస్తాయి. మలినాలు తొలగాయంటే ఆటోమేటిక్గా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ అల్లం ముక్కలను కూడా మెత్తగా నూరుకుని రసం తీసుకోవాలి. ఈ అల్లం రసంను ఏ రోజుకు ఆ రోజు ఫ్రెష్గా తయారు చేసుకోవాలి. ఈ అల్లం రసం ఈ విధంగా తీసుకోవాలి. మనకి దగ్గు జలుబు వచ్చినప్పుడు టాబ్లెట్లు జోలికి వెళ్లకుండా ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే టాబ్లెట్లు ఎక్కువ వేసుకుంటే వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఇప్పుడు రసం రెడీ చేసేసుకుంటున్నాం. ఈ విధంగా రసం రెడీ చేసేసుకోవాలి. మనం అనుకున్న మిరియాలు లవంగాలు పొడి తయారు చేసుకున్నాం. అల్లం రసం చేసుకున్నాం. ఇది దాదాపుగా 1/2 స్పూన్ ఉంటుంది అల్లం రసం. దీనిలో 1/2 స్పూన్ క్వాంటిటీ లవంగాలు మిరియాల పొడి. చూసారు కదా, ఈ క్వాంటిటీలో మాత్రమే వేసుకోవాలి. ఇక దీనిలో తేనెను కలపాలి. ఆర్గానిక్ తేనె అయితే చాలా మంచిది. ఇవి చూసారుగా, క్వాంటిటీ 1/2 స్పూన్ వరకు ఉంటుంది. తేనెలో యాంటీ ఆక్సిడెంట్ యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. మొత్తం మిశ్రమం బాగా కలిసే వరకు కలపాలి. దీనిని ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే దాదాపుగా 3 రోజుల్లోనే దగ్గు జలుబు తొలగిపోతాయి. 5 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వయసు వారు ఈ విధంగా తీసుకోవాలి. 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపు వారు ఈ మోతాదులో సగం మాత్రమే తీసుకోవాలి. ఎక్కువగా తీసుకోకూడదు. చూసారుగా ఫ్రెండ్స్, మీరు కూడా ఈ చిట్కాని ఫాలో అవ్వండి. మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటేనే వీటి నుంచి తట్టుకోగలం. దగ్గు జలుబును మనం అశ్రద్ధ చేస్తే తలనొప్పి ఒళ్ళనొప్పులు ఇలా ఒక్కొక్కటిగా వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి అశ్రద్ధ చేయకుండా ప్రారంభంలోనే గుర్తించుకుని బయటపడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.